ఒక ఊరిలో కరెంట్ లేదు. చాలా చీకటి. వెలుతురు అనేది చాలా తక్కువ సమయం మాత్రమే ఉండే ఊరది. పగలు కాస్త సాయంత్రంగా మారుతూ ఉంటే చీకటిగా మారిపోయే ఊరు. ఆ ఊరిలో ఒక గుడ్డివాడు దారిలో నడుచుకుంటూ వస్తూ చేతిలో లాంతర్ వెలుగుని పట్టుకొని ముందుకు వస్తూ ఉన్నాడు. ఈ గుడ్డివాడు ఈ లాంతర్ పట్టుకొని నడవడము ఎదురుగా వస్తున్న ఒక కళ్ళున్నవాడు చూసి వెక్కిలి నవ్వు నవ్వుతూ ఆపకుండా నవ్వుతూనే ఉన్నాడు. కాసేపటి తర్వాత నవ్వు ఆపేసి ఈ గుడ్డివాడిని ఒక ప్రశ్న అడిగాడు. అరే, నీకు అసలు కళ్ళే కనపడవు, చేతిలో ఈ లాంతర్ ఎందుకు, ఆ లాంతర్కి దీపం ఎందుకు అని. అలాగే ఆ మాట అడిగి నవ్వుతూనే ఉన్నాడు. ఎంత వెటకారంగా నవ్వుతున్నాడంటే ఎప్పుడూ ఇంతకు మించిన హాస్యాన్ని చూడనట్టుగా. కాసేపటికి ఈ గుడ్డివాడు ఏమాత్రం చలించకపోవడం చూసి చిరాకు వచ్చి, నేను ప్రశ్న అడిగాను కదా, సమాధానం చెప్పకుండా ఎంత సైలెంట్గా ఉన్నావు అనేసి అడిగాడు. దానికి ఈ గుడ్డివాడు చెప్పిన సమాధానం ఏంటంటే, నేను గుడ్డివాడినే, నేను ఈ లాందరు పట్టుకొస్తున్నది నాకు ఆ వెలుగులో దారి కనిపిస్తుందని కాదు, ఎదురుగా నువ్వు చీకట్లో వస్తూ నేను కనపడక నా మీద ఎక్కడ పడతావు అని చెప్పి జాగ్రత్తతో అని చెప్తాడు. ఆ మాట వినగానే ఈ కళ్ళున్నోడికి అజ్ఞానం ఎక్కువ ఉంది, జ్ఞానం తక్కువ ఉంది. కళ్ళే లేని వాడికి దృష్టి జ్ఞానంతో నిండిపోయి ఉంది అని చెప్పేసి కళ్ళున్నోడికి అర్థమైపోతుంది. ఇది చాలా రోజుల క్రితం ఒక పుస్తకంలో చదివిన ఒక చిన్న కథ. కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఏ విషయాన్నైనా చూసిన వెంటనే జడ్జ్ చేయకూడదు. ఎందుకంటే ఈ ప్రకృతిలో ప్రతి జీవికి ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది. మనము ఎప్పుడు ఎదుటి వాళ్ళకంటే ఎక్కువ అనే అజ్ఞానంలో ఉన్నంత వరకు ఎదుటోడి జ్ఞానం కానీ వాడి వ్యక్తిత్వం కానీ మనకు అర్థం కాదు.